అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొబ్బరిని నష్టపరుస్తున్న నల్లమచ్చ తెగులు నివారణ, వేసవి నువ్వు సాగులో మెళకువలు, సాగు సుస్థిరత రైతుల ఆర్థికాభివృద్ధికి జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ కృషి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది నువ్వు. 85 రోజుల్లో చేతికి అందివచ్చే పంట ఇది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పసుపు, పత్తి పంటలు తీసిన తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పత్తి తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఖరీఫ్ వేరుశెనగను తీసిన తర్వాత వేసవి నువ్వును సాగు చేయటం పరిపాటి. వేసవి నువ్వును జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు నువ్వులో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అంతేకాదు గింజ నాణ్యత బాగుండి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం యాసంగి నువ్వు సాగు చేసే రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పసుపు తర్వాత నువ్వులను సాగు చేసి రైతులు ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి తెల్లగింజ రకాలు శ్వేత, హిమ, రాజేశ్వరి, జేసీఎస్ 2454 2021 సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 1020 జగిత్యాల తిల్వన్ ఈ రకము 2022 సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 3202 రకము ఈ రకము కూడా 2022లో సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకాలన్నీ కూడా తెల్లగింజ రకాలండి. తర్వాత నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని ఎర్రరేగడి కానీ నల్లరేగడి నేలల్లో కానీ ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా ఆమ్లక్షార భూములు నువ్వుల పంటకు పనికి రావండి. కాబట్టి సారవంతమైన నేలల్లో ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. 2 సార్లు కల్టివేటర్ కొట్టుకుని తర్వాత రోటోవేటర్ చేసుకొని పొడిదుక్కి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత డ్రిప్ లేనట్లయితే కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరు పారించాలి. విత్తన సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి. విత్తు పద్ధతి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేలాగా సీడ్ డ్రిల్తో కానీ లేకపోతే గొర్రుతో కానీ విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం గనక గమనించినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవాలి. పశువుల ఎరువు గనక చూసుకున్నట్లయితే 4 టన్నులు ఒక ఎకరానికి వేసుకోవాలి. అదే వర్మి కంపోస్ట్ 1 టన్ను ఒక ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. విత్తిన తర్వాత 30 రోజుల్లోపు ఒకసారి కలుపు తీసిన తర్వాత మరి ఒక 15-18 కిలోల యూరియాని మొక్కల మొదల దగ్గర పైపాటిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం గనక గమనించినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వారం రోజులకు మరొకసారి చూసుకోవాలి. మొలక శాతం ఏ రకంగా ఉంది అనేది చూసుకొని ఒకవేళ సరిగ్గా మొలక శాతం గనక రాకపోయినట్లయితే పలుచని నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత 20 రోజులకు, ఆ తర్వాత పంట కీలక దశలైనటువంటి పూత దశ, అదేవిధంగా కాయ ఏర్పడే దశ, తర్వాత గింజ ఏర్పడేటటువంటి దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. కలుపు యాజమాన్యం గనుక చూసుకున్నట్లయితే నువ్వులలో ఎటువంటి కలుపు మందులు లేవండి. కావున రైతులేంటంటే నేలనే మంచిగా చేసుకోవాలి దుక్కి తయారు చేసుకునేటప్పుడే. తర్వాత విత్తినటువంటి 20-25 రోజుల్లోపు దగ్గర దగ్గర ఉన్నటువంటి మొక్కలను పలచగా చేసుకోవడం ఒకటి. తర్వాత కూలీలతోటి ఒకసారి కలుపు తీపిచ్చాలి. పంట కోత గనక చూసుకున్నట్లయితే ఆకులతో పాటు కాయలు గూడా పసుపు రంగులోకి మారి 1, 2 కాయలు చిట్లిన తర్వాత మాత్రమే కోయాలి. తర్వాత కోసినటువంటి చిన్న చిన్న కట్టెలుగా కట్టి టార్పాలిన్ పైన వేసుకోవాలండి. టార్పాలిన్స్ మీద క్లీనింగ్ చేసుకోవడము, నువ్వులను శుభ్రపరుచుకోవడము చేయడం వలన కూడా నాణ్యమైన నువ్వులు రావడం జరుగుతుంది. మీరు తొందరగా కోసినట్లయితే కూడా మీకు తాలుగింజలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రంగు కూడా మారిపోతుంది. కాబట్టి సరైన సమయంలో కోసి నూర్పిడి చేసి క్లీన్ చేసిన తర్వాత కొత్త సంచుల్లో నింపుకోవాలి. కొంతమంది రైతులేంటంటే ప్రతి సంవత్సరము విత్తనం కోసము పరిశోధనా సంస్థలను గానీ, లేకపోతే టీఎస్ఎస్‌డిసిని గానీ సంప్రదించడం జరుగుతుంది. అలా కాకుండా మీ విత్తనం మీరే. ఏంటంటే మీ దగ్గర గనక వేరే రకంను శ్వేత గానీ పక్కపక్కన లేకుండా ఒకే రకం గనక ఉన్నట్లయితే అటువంటి మొక్కలను కొన్ని తీసుకొని ఒక 2 కట్టలు ఒక 6 కిలోలు వచ్చేలాగా చూసుకొని, ఒక 3 కిలోలు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనానికి గనక వాడుకోవచ్చండి. కొంతమంది రైతులు విత్తనంగా గూడా అమ్ముతా ఉన్నారు. దానివలన ఇంకా అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెరుకులను తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. శాఖీయ దశలో ఆకుల యొక్క అమరిక, తర్వాత కొమ్మలు ఎన్నున్నాయి, కొమ్మలు ఉన్నాయా లేదా అంటే 10, 20 అనుకోండి కొమ్మలు చాలా తక్కువగా ఉంటాయి. శ్వేత గనుక చూసుకున్నట్లయితే కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా గమనించుకొని తీసేయాలి. తర్వాత పూత రంగు, పూత మీద ఉన్నటువంటి నూగు, తర్వాత కాయల యొక్క అమరిక, కాయల మీద ఉన్నటువంటి నూగును బట్టి కూడా మీరు బెరుకులను గుర్తించి తీసివేసి విత్తనోత్పత్తి చేపట్టి మిగతా రైతులకు విత్తనంగా అమ్మడం వలన కూడా మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చును. ముఖ్యంగా నువ్వులేంటంటే కోసిన వెంటనే గనుక అమ్మినట్లయితే కొంచెం రేటు తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతులు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా కొంత మొత్తంలో జూన్, జూలైలో అమ్ముకొని తర్వాత నవంబర్, డిసెంబర్‌లో గనక అమ్మినట్లయితే అధిక ఆదాయాన్ని పొందవచ్చును. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తరించిన కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గానోడెర్మా, నల్లమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. వీటిలో నల్లమచ్చ తెగులు గాలి, నేల ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాండం పైన నల్లటి జిగురు కారటం ఈ తెగులు ప్రధాన లక్షణం. దీంతో చెట్ల జీవితకాలం తగ్గిపోయి రైతుకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమచ్చ తెగులును జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అదుపు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్ళలో ఒకటైనటువంటి ఈ నల్లమచ్చ తెగులు అనేది థీలావియాప్సిస్ పేరడాక్సా అనేటువంటి శిలీంధ్రం వలన ఈ తెగులు కొబ్బరికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించటం వలన మనకి కొబ్బరి చెట్టు కాండము పైన నల్లటి జిగురు కారటం వల్ల పైనుంచి కింద వరకు కూడా నల్లటి ద్రవం కారి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల దీనిని నల్లమచ్చ తెగులు అని చెప్పేసి అనటం జరుగుతూ ఉంటుంది. మనకి గాలిలో వేగం ఎక్కువ ఉన్నప్పుడు
చెట్లు ఎక్కువగా ఊగిసలాడినప్పుడు కూడా కాండం పైన సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన తర్వాత వూండ్స్ అంటాము. ఆ వూండ్స్ లోపలికి ఈ యొక్క శిలీంధ్ర బీజాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెగులు మనకి ఆశించడానికి అవకాశం ఏర్పడుతుంది. శిలీంధ్రము పెరిగిన తర్వాత కాండము క్షీణింపజేసి అక్కడి నుంచి ఈ యొక్క నల్లటి జిగురు పదార్థం బయటికి కారి మనకి నల్లమచ్చగా ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా చెట్టు లోపల ఉన్నటువంటి జైలము ఫ్లోయము ఈ సరఫరా కణజాలము దెబ్బతినడం వల్ల మన చెట్టుకి కాపు కాయడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందకపోవడం వల్ల మనకి కాపు పైన చెట్టు యొక్క దిగుబడి పైన మనకి ప్రభావం పడుతుంది అనమాట. అందువల్ల మనం గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ థీలావియాప్సిస్ ప్యారడాక్స్ అనేది శిలీంధ్రము. ఈ యొక్క శిలీంధ్ర బీజాలు మనకి భూమి పై పొరల్లో మనము చెట్టు చుట్టూతో ఉన్నటువంటి పాదులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టల పైన కానివ్వండి, కాండము తాలూకా ఈ డెబ్రిస్ అంటాం వాటిపైన కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది పారేటువంటి నీళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకి సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా కూడా ఇక శిలీంధ్ర బీజాలు ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాజమాన్యంలో కానీ మనం వెళ్ళినట్టయితే మనము జీవ నియంత్రణ పద్ధతిలో మనము యాజమాన్యం చేసుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి ఈ ట్రైకోడర్మా రీసి లేదా ట్రైకోడర్మా హార్జియానం, ట్రైకోడర్మా హమాటం ఇట్లా ట్రైకోడర్మా జాతికి చెందినటువంటి ఈ యొక్క జీవ నియంత్రణ శిలీంధ్రాలను మనం ఉపయోగించుకొని యాజమాన్యం చేయటం మనం గుర్తించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా రీసి కానివ్వండి, హార్జియానం కానీ తీసుకున్న వీటిని ట్రైకోడర్మా కాయర్పిత్ కేక్ అనేటువంటి తయారు చేసి ఉపయోగించుకోవడం చాలా ఉపయోగంగా గమనించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసి కాయర్పిత్ కేక్ని మనము ల్యాబొరేటరీలో కానివ్వండి, ఇంటి వద్ద కూడా మనము తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మనం చూసినట్టయితే ఆ కొబ్బరి పీచుని బాగా మెత్తగా తయారైనటువంటి కాయర్పిత్ని జల్లించుకొని దాంట్లో మనము కొంతవరకు మైదా పిండి కలుపుకోవాలి. ఇది మనకి పిడకల్లాగా గట్టి బిస్కెట్స్ లాగా తయారవటం జిగురు కోసం మనం మైదా పిండి కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం తయారైనటువంటి ట్రైకోడర్మాను కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము బిస్కెట్స్ లాగా సరైనటువంటి షేప్లో ఉండే విధంగా మనము కట్ చేసుకొని వాటిని నీడలో ఆరపెట్టుకొని ఆ విధంగా తయారు చేయబడినటువంటి ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసి కాయర్పిత్ కేక్స్ని మనము ఈ యొక్క నల్లమచ్చ పైన ఉంచి దానిని ఆకుతో కట్టినప్పుడు కొన్ని నీళ్లు చల్లాలి. ఆ విధంగా చల్లిన తర్వాత ఏమవుతుందనంటే ఈ యొక్క శిలీంధ్ర బీజాలు యాక్టివేట్ అయిపోయి మనకి నల్లమచ్చ లోపల ఉన్నటువంటి తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని చంపడానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మనము తయారు చేసుకున్న వెంటనే వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకున్న తర్వాత మనము ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఈ యొక్క నల్లమచ్చ తెగులు ఉధృతి ఎంతవరకు మనకి తగ్గింది. ఒక 3 నెలల లోపల ఈ యొక్క నల్లమచ్చ తెగులు కనుక మనకు పూర్తిగా ఎండిపోతే ఇంకా అక్కడ మనకి లోపల శిలీంధ్రం ఏమీ లేనట్టుగా మనం గమనించవచ్చు. ఒకవేళ మనకి పైన ఈ మచ్చ తగ్గిపోయిన తర్వాత వేరే భాగంలో కానీ మచ్చ మళ్ళీ గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే విధంగా మనము ఈ ట్రైకోడర్మా కాయర్పిత్ కేక్ని ఉంచి ఆ విధంగా మనము నియంత్రణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శిలీంధ్రము నేలలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి నేలలో కూడా మనము పాదు చేసినప్పుడు ఈ ట్రైకోడర్మాని మనం నేలలో వేసుకోవాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా వేసుకోవడానికి మనము ఒక 250 గ్రాముల ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కలిగిన మిశ్రమాన్ని మనం 5 కేజీల వేపపిండితో కలుపుకొని పాదులో వేసుకోమని చెప్పేసి మనము రైతులకు సలహా ఇస్తున్నాము. అంటే వర్షాకాలం మొదట్లో మనం పశువుల పెంట అది వేసేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని కూడా ఉపయోగించుకొని పాదులో వేసుకోవాలి. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ యొక్క మిశ్రమాన్ని పాదులో వేసుకోవటం వలన మనకి ఈ యొక్క తెగులు శిలీంధ్ర బీజాలు భూమిలో ఉన్నటువంటి వాటిని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్లోకి వెళ్ళేసరికల్లా మనకి హెక్సాకోనజోల్ అనేటువంటి శిలీంధ్ర నాశిని ఆశించినటువంటి మొక్కకు మాత్రమే ఉపయోగించడం వలన తక్షణ మనకి ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ళు నేల నుంచి లేదా గాలి నుంచి కూడా వ్యాపిస్తాయి కాబట్టి మనకి తోటలో ఉన్నటువంటి 60 చెట్లకు కూడా మనము జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ముందు చూపుతోటి మనం వేసుకున్నట్టయితే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. ఆ విధంగా చేయడం వలన మిగతా చెట్లకు ఈ యొక్క తెగులు ఆశించకుండా మనము ముందు జాగ్రత్త తీసుకోవచ్చు.
సాగు రంగంలో వస్తున్న సాంకేతికత నూతన వంగడాలను రైతులకు చేరువ చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ IARI. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, సాగునీటి సమస్య, యాంత్రీకరణ, సమస్యాత్మకంగా మారుతున్న చీడపీడలు, కోత అనంతర వృధా వంటివి వ్యవసాయ రంగానికి సవాలుగా మారుతున్నాయి. మరోపక్క అధిక ఎరువుల వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతిని జవసత్వాలు కోల్పోతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు IARIలో కృషి జరుగుతోందంటూ సంస్థ సంచాలకులు డాక్టర్ CH శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్థానిక అవసరాలకు తగినట్లుగా తమ సంస్థలో పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. నూనె గింజలు, అపరాలు, కూరగాయల దిగుమతులను పరిమితం చేసి స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. IARI సంస్థ విస్తృత పరిశోధనలపై సంస్థ సంచాలకులు డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అందిస్తున్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా IARI సంస్థ గురించి చెప్పాలంటే ఇది 120 సంవత్సరాలు సంస్థ. హరిత విప్లవం కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచే స్టార్ట్ అయింది. మా పాత డైరెక్టర్ గారు MS స్వామినాథన్ గారు ఆధ్వర్యంలో హరిత విప్లవం జరిగింది. దాంతో ముఖ్య భూమిక పోషించింది భారతదేశంలో ఆహార భద్రత, న్యూట్రిషన్ అవన్నీ పోషించడంలో పూసా సంస్థ. దీన్ని పూసా సంస్థ అని కూడా అంటారు. వాతావరణ మార్పులు అనేది, నీళ్ల సమస్య, భారతదేశంలో మెకనైజేషన్, యాంత్రీకరణ తక్కువగా ఉంది, కొత్త పెస్ట్లు, డిసీజులు వస్తున్నాయి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే ఫుడ్ లాసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, అంటే పండించిన పంటలు నష్టపడుతున్నాయి. దాంతోపాటు ఇంకా నేల ఆరోగ్యం తగ్గిపోతుంది, కార్బన్ తగ్గిపోతుంది, ఎక్కువ ఎరువులు వేస్తున్నాము, ఇన్ని చాలా సమస్యలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పూసా సంస్థ న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు కొత్త మన పరిశోధనలు ఈ మధ్య ఏం జరుగుతున్నాయి, దేశానికి ఏమిస్తున్నాము అని అంటే, ముఖ్యంగా IARI సంస్థ ఒక న్యూఢిల్లీలో మెయిన్ క్యాంపస్ ఉంది, 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి అస్సాం రాష్ట్రంలో ఉంది, ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీంతో పాటు 9 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి భారతదేశం మొత్తానికి రైతులకు కావాల్సిన కొత్త టెక్నాలజీస్ ఏంటి, పరిశోధనలు ఏం చేస్తాం, పరిశోధనల నుంచి టెక్నాలజీ వస్తాయి, టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని రైతుల పొలంలోకి ఎలా తీసుకెళ్లాలనేది ఒక పరిశోధన, టెక్నాలజీ తయారు చేయటం, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రైతులకు తీసుకెళ్లటం, తర్వాత పాలసీ. ముఖ్యంగా ఈ 4 భూమికలు పోషిస్తుంది. కొత్త వంగడాలు ఎలా చేయాలి అంటే, న్యూట్రిషన్తో పాటు ఒక వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు ఈ మధ్య మొన్న 5 వంగడాలు రిలీజ్ చేసేశారు. నూనెలు దిగుమతి చేసుకున్నాం. సుమారుగా 2 లక్షల కోట్ల వర్త్ నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. అట్లనే ఈ మధ్య పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, తర్వాత ఆకుకూరలు దిగుమతి చేసుకుంటున్నాము. ఈ మూడిట్లో ఎట్లా మనకి స్వతంత్రంగా సెల్ఫ్ రిలయన్స్ ఎలా రావాలి అనే దాని మీద ముఖ్యంగా ప్రయారిటీ ఏంటంటే, కొత్తగా ఒక సీడ్ మిషన్స్ వచ్చాయి. న్యూట్రిషన్ బాగా హై ఈల్డింగ్ వెరైటీస్ తయారు చేయటం, వాతావరణ మార్పులకి అనుకూలంగా ఉండే వెరైటీలు తయారు చేయటం, విత్తనంతో పాటు న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఎట్లా వేయాలి, నీరు పెట్టడం ఎట్లా, కీటనాశకాలు ఇవన్నీ ఎట్లా సంతులంగా ఉపయోగించాలి, ఇవన్నీ కలిపి ఒక సీడ్ మిషన్స్ లాంటిది ఒకటి వస్తుంది. ఈ పప్పు దినుసులు దాని గురించి మా IARIలో వరి, గోధుమతో పాటు పప్పు దినుసులు, కొత్త వంగడాలు అండ్ నూనె గింజలు, దాంతోపాటు మొక్కజొన్న, సోయాబీను, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇవన్నిటి మీద ఎలా కొత్త వెరైటీస్ తీసుకురావాలి అంటే, అదివరకు కూడా మనం కొన్ని వెరైటీస్ తయారు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణ మార్పులకు తగ్గట్టు ఎలా ముందుకు తట్టుకుంటుంది, రిలీజ్ అయ్యే కొత్త వెరైటీస్ వాతావరణ మార్పులు అంటే తక్కువ వర్షపాతానికి, ఎక్కువ వర్షపాతానికి, టెంపరేచర్ వాతావరణంలో వేడి పెరిగినా సరే అలాంటిది కొత్తగా జోడీకరించడం అదొకటి ముఖ్య భూమిక ప్రాసింది. రెండోది ఏంటంటే యాంత్రీకరణ చాలా ముఖ్యమైనది. అంటే లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. టైమ్లీ సోయింగ్ ఆపరేషన్స్ కానీ, ఒక హార్వెస్టింగ్, పత్తి హార్వెస్టింగ్ మీరు చూసాం, చాలా సమస్యలు వస్తున్నాయి. యాంత్రీకరణ ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ముఖ్యంగా భారతదేశానికి ఏం కావాలంటే, మన కమతాలు చిన్నవి, చిన్న కమతాలు తట్టుకునేట్టు స్మాల్ ఫామ్ ఒక చిన్న రైతుకి ఏ యాంత్రీకరణ కావాలనేది ఆ మోడల్స్ చాలా కొత్త మోడల్స్ తయారు చేస్తున్నాము. ఆ మోడల్స్తో పాటు దాన్ని కమర్షియలైజ్ చేసి ఇండస్ట్రీస్కి లింక్ చేస్తున్నాం. నేలలో సేంద్రియ కార్బన్ తగ్గిపోతుంది, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తున్నాము, దాన్ని ఎలా తగ్గించాలి, తర్వాత అలానే మనకి పంట అవశేషాలు అంటే క్రాప్ రెసిడ్యూ అంటాము, దాన్ని కొంతమంది రైతులు కాలుస్తున్నారు.
పంట అవశేషాలు కాల్చడం అనేది చాలా దారుణమైన సమస్య. దాంట్లో చాలా సేంద్రీయ కార్బన్, మన నేలల్లో చాలా సేంద్రీయ కార్బన్ తక్కువగా ఉందండి. సేంద్రీయ కార్బన్ ఎలాంటిదంటే మనిషికి గుండెకాయ ఎలాంటిదో నేల ఆరోగ్యానికి సేంద్రీయ కార్బన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ సేంద్రీయ కార్బన్ మనకి ఎందుకంటే చాలా మన వాతావరణం టెంపరేచర్ చాలా 40-50 డిగ్రీలకు వెళ్తుంది కాబట్టి అది ర్యాపిడ్గా ఇంకిపోద్ది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని ముఖ్యంగా ఏంటంటే ఈ పంట అవశేషాలను కాల్చకుండా దాన్ని బయోచార్ రూపంలోనూ లేకపోతే వేరియస్ కంపోస్ట్ ఎలా చేయాలి, డికంపోజర్ ఎట్లా చేసి నేల ఆరోగ్యాన్ని, సేంద్రీయ కార్బన్ని, దాని పోషక విలువలు నేలలో ఎలా పెంచడానికి అనేది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అండి. మనకి IRIలో మనము మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంది. పూసా డికంపోజర్ అనేది మనం తయారు చేస్తున్నాం. అది పూసా డికంపోజర్ ఏంటంటే మనకు వేసిన చెత్త కుళ్ళిపోయి మెన్యూర్గా తయారవటానికి అది కొత్త మోడల్స్, కొత్త ఫార్ములేషన్స్ అవేటి కొత్తగా తయారు చేస్తున్నాం. మనం మార్కెటింగ్లో కూడా చాలా చిన్న సైజులో ఉంటుంది, ఒక డబ్బా రూపంలో. అది తీసుకెళ్ళి చెత్తలో వేసుకుంటే అది మెన్యూర్గా అవుద్ది. అది నేల పోషకాలను పెంచుతుంది, సేంద్రీయ కార్బన్ పెంచుద్ది, ఎరువులు తక్కువ వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. భారతదేశంలో ఆల్రెడీ చాలా నీళ్ల సమస్య ఉంది. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది, మన క్వాలిటీ వాటర్ కూడా తగ్గిపోతుంది. దానికి ఈ సబ్సర్ఫేస్ డ్రైనేజ్ అంటే మనకు ఓపెన్గా ఇస్తే మనకి ఎవాపరేషన్ పెరుగుతుంది. స్ప్రింక్లరు, డ్రిప్స్ ఎక్కువ ఎలా ప్రమోట్ చేయాలి, దాంతో పాటు భూమిలో నుంచే డ్రిప్ ఇరిగేషన్ ఇంకా ఎవాపరేషన్ తగ్గటానికి ఆ మోడల్స్ కూడా తయారు చేస్తున్నాం. డిఫరెంట్ స్టేట్స్లో నుంచి అగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది కూడా దానికి ఒక రీసెర్చ్ జరుగుతుంది. మన దగ్గర ఎన్విరాన్మెంటల్ డివిజన్ ఉంది. 2070 కల్లా నెట్ జీరో అంటే మనం ఎంత రిలీజ్ చేస్తామో బయటకు అంత లోపలికి తీసుకెళ్ళే సిస్టమ్ అనేది నెట్ జీరో అని టార్గెట్ పెట్టారు. మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వేరియస్ మోడల్స్ ద్వారా ఈ ఈ ఆయువులు బయటికి రాకుండా ఎట్లా తీసుకెళ్ళాలి, ఎలా కార్బన్ని ఫిక్స్ చేయాలనే కొత్త రీసెర్చ్ అనేది మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అలాంటిది జరుగుతుంది. తర్వాత పంట పండించిన తర్వాత కనీసం 30% పంట నష్టమైపోతుంది. ఎక్కడ నష్టం అవుతుంది? పొలంలో నష్టం అయిపోతుంది, హార్వెస్టింగ్ దగ్గర కోసేటప్పుడు నష్టమైపోతుంది, స్టోరేజ్ దగ్గర మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో అక్కడ అవుతుంది, తర్వాత మన గ్రాసరీ కొంటున్నాము ఇంట్లో మనం వండుకునేటప్పుడు దాన్ని ఎలా తగ్గించాలి, పంట పండిన దాన్ని ఎలా నష్టపోకుండా ఎలా తగ్గించాలనేది మన దగ్గర పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేది కొత్త ఫార్ములేషన్స్, కొన్ని పంటల నుంచి కొత్త కెమికల్స్, న్యూట్రిసిటికల్స్, మెడిసిన్స్కి ఉపయోగపడే న్యూట్రిసిటికల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి హై వాల్యూ అంటే అగ్రికల్చర్ ఒక ఫుడ్డే కాదు, ఆహారమే కాదు, ఆహారం నుంచి ఎలా ఒక ఆరోగ్యానికి ఎలా లింక్ చేయాలి అనేది పోస్ట్ హార్వెస్టెడ్ టెక్నాలజీస్ నుంచి అది జరుగుతుంది. మనకి హైదరాబాద్లోనూ ఇక్కడ చూస్తే ఒకప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ లేదు, కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాం. అదివరకు షిమ్లాలోనే యాపిల్ పండిస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని లొకేషన్స్లో చల్లటి శీతాకాలం ఉంటుంది, దాంట్లో కూడా యాపిల్స్ ఎట్లా పండించాలి, అలా క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అజెండా. ఒక క్యాబేజ్, క్యాలీఫ్లవరు ఆ చల్లటి దాంట్లో కాకుండా దీన్ని ఎట్లా తీసుకొచ్చి సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎట్లా పండించే అనేది కూడా ఇప్పుడు మేము పరిశోధనలు చేస్తున్నాము. రీజనల్ సెంటర్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నాము. అలానే పూలు కూడా కొన్ని నార్త్ ఇండియా పూల్ని సౌత్ ఇండియాకి, సౌత్ ఇండియాని తీసుకొచ్చి నార్త్ ఇండియాకి ఇట్లా ఎలా డైవర్సిఫికేషన్ రావాలి అనేది కూడా ముఖ్యమైన భూమిక. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.